నిన్న నువ్వే కదా అక్కడ వాటర్ కొట్టింది? ఎటు వెళ్తున్నారు? ఇక్కడ నేను చాలా మందికి తెలుసు, ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం. ఇంకా నువ్వు వెళ్తే మంచిది. ఇదేం గురు ఇంత నాజుగ్గుంది? ఏం పేరు దీని పేరు? అవా బీన్స్. అదే గురు, ఏం పేరు అని అడుగుతున్నాను. ఆరాధ్య. ఎన్ని రోజులైందంటే వచ్చి? ఇప్పుడే. అదే గురు, వచ్చి ఎన్ని రోజులైందని అడుగుతున్నాను. 2 days. ఎక్కడి నుండి? ఇక్కడ దగ్గరేనా? వైజాగ్. వైజాగ్. ఇంకెన్ని రోజులు ఉంటాయి అలా? 13 days. ఆల్రెడీ 2 days వేస్ట్ అయిపోయింది అనమాట. ఇవేంటి ఇంత ముదిరిపోయాయి? ఆరాధ్య, మళ్ళీ ఏంటి? నా దగ్గర జియో సిమ్ ఉంది, కాల్స్ కూడా కనెక్ట్ అవుతున్నాయంట. నీ నంబర్ ఇస్తే ఒకసారి ట్రై చేసుకుంటా. అవసరం లేదు, కానీ నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు అని అర్థమైంది. చెప్పే. చాలా రోజుల క్రితం గంటాడి కృష్ణ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఫేమస్ ట్యూన్ చేశారు. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానే, నిద్రలోనూ నిన్నే నేను నీడే చేరుకుంటానే అని. కాకపోతే చిన్న కరెక్షన్, దేవుడు వరం ఇవ్వకపోయినా నాకు నువ్వు కావాలనిపిస్తుంది. భాస్కర్ భట్ల గారు కూడా ఓ పాట రాశారు. మగాళ్ళు ఒట్టి మాయగాళ్లే, ప్రేమంటే ఏంటో తెలీదే, నట్టేట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. సరే, ఈ రెండూ కాకుండా ప్రేమ అనేది ఒకటి ఉందని, అది చాలా గొప్పదని మన ఇద్దరం ప్రూవ్ చేద్దాం. ఏమంటావు? నేచర్ని పాడు చేసింది చాలు. నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. పొల్యూట్ చేయకండి. అయితే కుర్రాలు కూడా నేచర్లో పార్టే. అవును, రోజు చూస్తున్నాను పేపర్లో. ఏ రేంజ్లో పొల్యూట్ చేస్తున్నారు. హాయ్. హాయ్. ఏంటి, మొక్కలంటే అంత ఇష్టమా? చెప్పాను కదా, నేచర్ అంటే నాకు చాలా ఇష్టమని. నేచర్ పాడైపోతుంటే నాకు నచ్చదు. నేచర్ని పాడు చేసే వాళ్ళన్నా నాకు నచ్చదు. మొక్కల్ని పెంచితే కొంచెం పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు కదా, అందుకే. ఏమండి, ఈ మొక్క చాలా బాగుంది, తీసుకోవచ్చా? యా షూర్. థ్యాంక్స్ అండి. అవును, మీరేంటి ఇక్కడ? అదే నేచర్ని చూద్దామని వచ్చాను. 2 రోజులైంది కనిపించి. బాగుంది, చాలా బాగుంది. నేచర్ ఎప్పుడు అందంగానే ఉంటుంది, పొల్యూషన్ రానంత వరకు. అస్తమానం పొల్యూషన్ పొల్యూషన్ అంటున్నారు కదా. ఈ మొక్కలన్నీ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ వదిలినట్లు మీరు మా లోపాలన్నీ తీసుకొని మమ్మల్ని మంచోళ్ళుగా మార్చొచ్చు కదా. ఎందుకు మార్చరు? ఏంటి, కరెక్టేనా? కరెక్ట్ అండి. మొక్కలు బాగా పెరగాలని, పూలు బాగా పూయాలని కాండం చుట్టూ మట్టేసి నీళ్ళు పోసినట్లు మా మీద ప్రేమ కురిపించి మా జీవితంలోకి వసంతాలు తీసుకురావచ్చు కదా. ఎందుకు చేయరు? ఏంటి, నేను మాట్లాడే దాంట్లో తప్పుందా? తప్పే లేదు, కరెక్ట్ మాట్లాడారు. ఇంటి ముందు గ్రీనరీ ఉండాలని అందమైన మొక్కలు పెట్టినట్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పి ఆ గ్రీనరీ ఏదో మా మొహంలో చూడొచ్చు కదా. ఏంటి, అంతేనా? మీరు బాగా మాట్లాడుతున్నారండి. షటప్. ఏం తెలుసు మీకు? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇప్పుడు వెళ్ళండి. వెళ్తాం. పొల్యూషన్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నేచర్ కోపం వస్తేనే వేరేలా ఉంటుంది. నువ్వు అంతవరకు తెచ్చుకోకు. ఓయ్, నీ టైమింగ్ బాగుంది. పొల్యూషన్. హాయ్ మిల్కీ. హాయ్. ఇవాళ స్కూల్ హాలిడేనా? స్కూల్ లేకపోతే ఎవరైనా యూనిఫామ్ వేసుకొని ఉంటారా? కరెక్టే. అవును, మీ ఇంటికి ఎవరు అక్క వచ్చింది కదా? ఆరాధ్య అక్క. ఆ అక్క నంబర్ తెలుసా? నీకెందుకు? నేచర్ గురించి మొక్కల గురించి డౌట్స్ ఉన్నాయి, అడగాలి. నాకు తెలియదు, నాకు తెలిసినా చెప్పను. ఓహో. అబ్బా,